క్వశ్చన్ నెంబర్ 8. ఇదిగోండి, ఇది క్వశ్చన్ నెంబర్ 8. A and B are -2, -2 and 2, -4. నాన్న ఇక్కడ AB అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. A అంట -2, -2 అంట, B అంట -2, 4 అంట రెస్పెక్టివ్లీ, అంటే వరుసగా. అయితే మనల్ని వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P సచ్ దట్ AP ఈజ్ ఈక్వల్ 3/7 AB. AP అనేది 3/7 ABకి ఈక్వల్ అవుతుందంట. అయితే P లైస్ ఆన్ ద సెగ్మెంట్ AB. P అనేది AB మీద ఉంది. AP విలువ 3/7 ABకి ఈక్వల్ అయితే P వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ వాల్యూని? P వాల్యూని, P అనే పాయింట్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో సింపుల్గా ఉంటుంది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. ఇంపార్టెంట్ అది రాసుకోండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సొల్యూషన్ రాయండి నాన్న. ఫస్ట్ వాడు ఇచ్చిన పాయింట్స్ రాసేద్దాం. 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఆ 2 రాసేద్దాం. గివెన్ పాయింట్స్ A -2, -2 అండ్ B 2, -4. ఇవి 2 వాడు ఇచ్చినటువంటి పాయింట్స్. ఓకేనా? అయితే P ఎక్కడుందన్నాడు? లైన్ సెగ్మెంట్ AB మీద ఉందన్నాడు. సో P లైస్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ AB. P అనేది AB అనే లైన్ సెగ్మెంట్ మీద ఉంది అని చెప్పాడు. సో అది రాసేసా. ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇది ఒక లైన్ సెగ్మెంట్. ఓకేనా? ఇది ఒక లైన్ సెగ్మెంట్. సో ఇందులో ఇది ఇక్కడ ఈ పాయింట్ A, ఈ పాయింట్ B, ఇక్కడ P అనే పాయింట్ ఉంది. ఎందుకు? AB అనే లైన్ సెగ్మెంట్ మీద P ఉందన్నాడు. ఓకేనా? సో P అనేది ఇది 3 పార్ట్స్ చేస్తుంది. AP ఈజ్ ఈక్వల్ 7/AB అన్నాడు కదా మనకు లెక్కలో. వాడు ఏమన్నాడు? AP ఈజ్ ఈక్వల్ టు 3/7 AB అన్నాడు. అంటే ఏబీలో 7 వంతుల్లో 3 వాటాలు ఉంటుంది అన్నాడు AB. ఓకేనా? సో AB అనేది 7 పార్ట్స్గా మనం చేస్తే అందులో AP 3 పార్ట్స్ ఉంటుందని దాని అర్థం. అంటే AP 3 పార్ట్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్ కదా. కాబట్టి మిగిలిన రిమైనింగ్ పార్ట్స్ ఎన్ని? 4. ఓకేనా? సో ఆ విధంగా ఇటేమో 3 వచ్చింది, ఇటేమో 4 వచ్చింది. AP అనేది 3 పార్ట్స్, మొత్తం AB 7 పార్ట్స్, అది వాడు ఇచ్చాడు. ఓకేనా? సో AP 3 పార్ట్స్ తీసేస్తే రిమైనింగ్ ఎన్ని మిగులుతాయి? 7లో 3 తీసేస్తే 4 మిగులుతాయి. కాబట్టి PB అనేది 4 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, AP/AB, దీని ముందు సచ్ దట్ అని రాసుకున్నాను. ఈ బొమ్మకు ముందు సచ్ దట్ AP/AB ఈజ్ ఈక్వల్ టు 3/7. అంతే కదా? ఏమిచ్చాడు వాడు మనకు ప్రాబ్లంలో? చూడండి, AP ఈజ్ ఈక్వల్ టు 3/7 AB అన్నాడు. 3/7 AB అన్నాడు. ఈ AB ఇటువైపు వెళ్ళిపోయింది అనుకో, దీని కిందకు వచ్చేస్తుంది కదా. ఇదిగోండి, మనకు వాడు ఇచ్చింది ఏమిచ్చాడు? AP ఈజ్ ఈక్వల్ టు 3/7 AB అని ఇచ్చాడు వాడు. ఇది లెక్కలో వాడు ఇచ్చింది. ఓకేనా? ఇక్కడ AB 3/7 మల్టిప్లై చేస్తుంది, ఇటు వచ్చింది అనుకో కిందకు వచ్చేస్తుంది. సో AP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/7 అటు అలాగే ఉంటుంది. ఈ AB కిందకు వచ్చేస్తుంది. నేను అదే రాశాను. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో దీని నుంచి ఈ 3/7 నుంచి నేనేం చేస్తున్నానంటే AP/PB ఈజ్ ఈక్వల్ టు 3/PB. AB నుంచి APని తీసేస్తే PB వస్తుంది. అంతేనా? AP/PB. AP అంటే ఇదిగోండి ఈ మొక్క 3. ఇప్పుడు నాకు ఈ మొక్క కావాలి. ఈ మొక్కని మొత్తం 7లో 3 పోతే ఎన్ని? 4 కదా. కాబట్టి నేను 7 - 4 అని రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ 7 - 3 అని రాస్తున్నాను. కాబట్టి 4 వచ్చింది. ఇదిగోండి, ఇది ముందే మీకు వివరించి చెప్పా, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసా. వాడిచ్చిన దాని ప్రకారం AP/PB 3/7 అయింది. సో నాకు ఈ PB కావాలి కాబట్టి కింద PB వేసుకున్నా. AP వాల్యూ 3. PB అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకే.
ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలంటే ఈ మొత్తం ఏబీలో మొత్తం ఏబీ ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్, అందులో 3 పార్ట్స్ తీసేద్దాం. 3 పార్ట్స్ తీస్తే రిమైనింగ్ పీబీ ఎంత అవుతుంది 4 పార్ట్స్ అవుతుంది. అంతేనా? అంటే దీని అర్థం ఏంటి, పి అనేది ఏబీని 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది అని దీని అర్థం. ఓకేనా? సో అదే రాసేద్దాం. పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇన్ ద రేషియో 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంతేనా? ఇటు కాస్ 3 పార్ట్స్, అటు కాస్ 4 పార్ట్స్. కాబట్టి పి అనేది ఏబిని 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి మనకు పి వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయమండు. దేర్ఫోర్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు సెక్షన్ ఫార్ములా రాయండి, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదే కదా సెక్షన్ ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ప్రతి వాల్యూని ఇందులో వేసేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఈజ్ ఈక్వల్ m1 అంటే 3, m2 అంటే 4 నాన్న. 3 ఇంటూ x2 వాల్యూ తర్వాత వేద్దాం, 4 ఇంటూ x1 వాల్యూ తర్వాత వేద్దాం. m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 4 నాన్న. నెక్స్ట్ m1 అంటే 3, y2 వాల్యూ తర్వాత వేద్దాం, m2 అంటే 4, y1 వాల్యూ తర్వాత వేద్దాం. సో 3 ప్లస్ 4, m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 4, 3 ప్లస్ 4. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు x2 x1 వాల్యూలు చూద్దాం నాన్న. ఇచ్చిన పాయింట్స్ ఇదే కదా, ఇదేమో x1 y1, ఇదేమో x2 y2. ఓకేనా? సో x1 మైనస్ 2, x2 ఏమో 2, x2 వాల్యూ ఎంత 2, x1 వాల్యూ ఎంత -2. ఇదిగోండి x2 ఏమో 2, x1 ఏమో -2, రెండు వాల్యూస్ వేసేసా. ఇప్పుడు అటువైపు y1 y2 చూద్దాం నాన్న. ఇదిగోండి y1 అంటే -2, y2 అంటే -4. ఓకేనా? y2 అంటే -4, y1 అంటే -2 వేసేసా. ఇప్పుడు చూడండి, దీన్ని సాల్వ్ చేసేద్దాం. ఇదిగో నాన్న, 3 2 జా 6 నాన్న, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 జా 8 నాన్న బై 7, 3 4 జా 12 నాన్న. సో ఇక్కడ -4 కాబట్టి -12 నాన్న, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 జా 8 నాన్న, 3 ప్లస్ 4 7 నాన్న. ఓకేనా? ఓకేనా? ఇదంతా దేని వాల్యూ, పి ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ. అంతేనా? ఇదంతా దేని వాల్యూ, మనకు పి వాల్యూ వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా నాన్న, 6లో 8 పోతే ఎంత నాన్న, -2, -2/7, -12 -8 రెండు కలిపితే -20 నాన్న బై 7. ఇదే పి ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ నాన్న. అయిపోయి కథం. ఓకేనా? సో ఇది మనకి 8th ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకేనా? ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూసేద్దాం నాన్న.